అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ వీరపట్నం శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వీరపట్నం నగర కేంద్రంలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ నానా గోసలు పడుతున్నటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. 12 ఆశతో నూతన గవర్నమెంట్ ఏర్పడ్డది, మా యొక్క బాధలు తీరుతాయని చెప్పేసి అనుకున్నటువంటి ఈ తరుణం లోపల ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ లేక అదే రకంగా అనేక రకాల యూనివర్సిటీల్లో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో కానీ దీనమైనటువంటి స్థితిలో ఈరోజు ఈ యొక్క విద్యా వ్యవస్థ చేరుకున్నది. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ లేక మారుమూల గ్రామాలకు సంబంధించినటువంటి విద్యార్థులు విద్యను అభ్యసిద్దామనే పై చదువుల కోసం సర్టిఫికేట్ల కోసం పోతే ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజీలు కావచ్చు, ప్రతి కాలేజీలో కూడా రియంబర్స్మెంట్ రాని కారణంగా 15 లక్షలకు పైగా విద్యార్థులు ఈరోజు చదువులకు దూరమైనటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్రంలో నెలకొన్నది. ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు పెద్దపీట వేస్తుందని చెప్పేసి విద్యార్థులమంతా కూడా అనుకున్నాం. కానీ గత ప్రభుత్వాల కంటే హీనంగా 6.5% మాత్రమే విద్యకు బడ్జెట్ కేటాయించడాన్ని విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి విద్యా వ్యవస్థలో ఎటువంటి వసతులు లేకుండా ఈరోజు యొక్క రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా మేము ఉన్నామని చెబుతుంది. కానీ విద్యార్థులను ఆదుకునేటువంటి పరిస్థితులు ఈరోజు యొక్క రాష్ట్ర ప్రభుత్వం లేదు. దీన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఖండిస్తూ ఉంది. గత కొన్ని రోజులుగా నల్గొండలో జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో యొక్క తీర్మానాలని నిర్ణయం చేసింది విద్యార్థి పరిషత్. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను 7,500 కోట్ల ఫీజులను బకాయిలో ఉన్నాయి, వీటిని విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది. ఏదైతే సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు లేక సామాన్యమైనటువంటి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఆ ఇబ్బందులన్నింటినీ కూడా తక్షణమే పరిష్కరించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అడుగుతూ ఉంది. యూనివర్సిటీలో కావచ్చు, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, జూనియర్ కళాశాల కావచ్చు, డిగ్రీ కళాశాలలో కావచ్చు, ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి ఒక ప్రభుత్వం అని చెప్పేసి విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తూ ఉంది. ఈ యొక్క రాష్ట్రానికి మంత్రి అవసరం లేదు, ఎడ్యుకేషన్ మంత్రి అవసరం లేదు, నేనే చూసుకుంటానని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఈ యొక్క ముఖ్యమంత్రి. కానీ ఏ రకంగా ఈ యొక్క విద్యా వ్యవస్థ పైన నువ్వు పట్టించుకుంటున్నావు అని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అడుగుతా ఉంది. ఇదే తీరులో పోతే రానున్న రోజుల్లో అనేక రకాలైన ఉద్యమాలు చేయడానికి విద్యార్థి పరిషత్ వెనకాడదని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి 7,500 కోట్ల ఫీజు బకాయిలను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేసి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులని ఆదుకోవాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఈ యొక్క వీరపట్నం గడ్డ నుండి హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు సామాన్యమైనటువంటి విద్యార్థి నుండి నేను వచ్చినా అని చెప్పేసి చెప్పుకుంటావు ముఖ్యమంత్రి. ఈ యొక్క విద్యార్థులను ఆదుకోవడంలో నువ్వు ఎందుకు విఫలమవుతా ఉన్నావు, ఈ యొక్క విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం ఎందుకోసం చేస్తూ ఉన్నావు అని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ తక్షణమే ఈ యొక్క డిమాండ్స్ అన్నింటిని కూడా నెరవేర్చాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వీరపట్నం శాఖ నిన్ను హెచ్చరిస్తా ఉంది. భారత్ మాతాకి జై. పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.